తెలంగాణలో పెట్రోల్ బంకుల దగ్గర భారీగా వాహనదారులు క్యూలు కట్టారు. పెట్రోల్ బంకులు మూసివేస్తారన్న వదంతులతో జనం పరుగులు పెడుతున్నారు. నిన్నటి నుంచి పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. గ్రేటర్ హైదరాబాద్ లో చాలా చోట్ల పెట్రోల్ బంకులు క్లోజ్ కూడా అయ్యాయి. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం మానేయడంతో మూతపడ్డాయి. దీంతో జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం నుంచి నగరంలోని పలు పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడాయి. పెద్ద ఎత్తున క్యూలు ఉండటంతో భారీగా ట్రాఫిక్ జాములు కూడా ఏర్పడ్డాయి. ఇక ఎల్పీజీ, ఎన్పీజీలు ఆటోల పరిస్థితి మరింత దారుణంగా మారింది. బంకుల ముందు ఆటోలు నిలబెట్టి పడిగాపులు కాస్తున్నారు జనాలు. అయితే పెట్రోల్ బంకులు మూసివేయడానికి ఆయిల్ కంపెనీలు పెట్టిన కొత్త మెలిక కారణమని బంకుల యాజమానులు చెబుతున్నారు. చేతిలో నగదు లేక చాలా మంది డీలర్లు పెట్రోల్, డీజిల్ కొనడం ఆపేశారు. ఇంతకు ముందు ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవి. అయితే ఈ నెలలో క్రెడిట్ సదుపాయం ఇవ్వకపోవడంతో డీలర్లు బంకులను మూసివేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. అయితే మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పెట్రోలియం కంపెనీలు డీలర్లకు ఇప్పటి వరకు ఇస్తున్న క్రెడిట్ సదుపాయాన్ని పూర్తిగా తొలగించాయి. దీంతో డీలర్లు డబ్బులు చెల్లిస్తేనే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్లను సరఫరా చేస్తున్నాయి. మరోపక్క తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరతపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ కొరత ఏమాత్రం లేదని తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆయిల్ రిఫైనరీల నుంచి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా యంత్రాంగం పూర్తిగా సక్రమంగా పనిచేస్తోందని, అన్ని జిల్లాల్లోని ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. కానీ కొన్ని పెట్రోల్ బంకులలో పొడవైన క్యూలు, తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపించడానికి ప్రధాన కారణం. రూమర్స్ వల్ల ప్రజలు భయపడి ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడానికి ఎగబడటమే దీనికి కారణం. డిపోలలో తగినంత ఇంధనం ఉన్నప్పటికీ ప్రజలు అనవసరంగా తమ వాహనాల ట్యాంకులను పూర్తిగా నింపుకోవడానికి పరుగులు తీయడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముందస్తు చెల్లింపు విధానాల్లో చేసిన కొన్ని మార్పుల వల్ల స్థానిక డీలర్లకు చిన్నపాటి తాత్కాలిక సమస్యలు ఎదురయ్యాయి. ఇది కేవలం అంతర్గత పరిపాలన పరమైన విషయం మాత్రమే తప్ప సరఫరాలో లోపం కాదు. పరిస్థితిని చక్కదిద్ది అందరికీ సమానంగా ఇంధనం అందేలా చూడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పెట్రోలియం సంస్థలు, పోలీస్ శాఖతో కలిసి పెట్రోల్ బంకులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆయిల్ సక్రమంగా నిల్వ చేసిన, బ్లాక్ మార్కెట్ చేసిన లేదా గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు మళ్లించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని, భయాందోళనతో అనవసరంగా ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం కోరుతోంది. దయచేసి ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరీందర్ రెడ్డి పేరిట ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇంధన కొరత లేదని, జనాలు పానిక్ అవ్వొద్దని స్పష్టం చేశారు. ఇంధన కొరత గురించి తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచారం కావటం వల్ల చాలా మంది పెట్రోల్ బంకులకు పరుగులు తీసి అనవసరంగా తమ ట్యాంకులను నింపుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని నోట్లో పేర్కొన్నారు. ఈ భయాందోళన కొనుగోలు కారణంగా అమ్మకాలు సాధారణ స్థాయి కంటే దాదాపు 2.5 నుంచి 3 రెట్లు అసాధారణంగా పెరిగాయన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న అనేక రిటైల్ అవుట్లెట్లలో స్టాక్ తాత్కాలికంగా అయిపోయిందని పేర్కొన్నారు. ఇంధనం కొరత లేదని హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఇంధన సరఫరా సాధారణంగానే కొనసాగుతుందన్నారు. అనంతరం కొందరికి వార్నింగ్ ఇచ్చారు. పెట్రోల్ లేదా డీజిల్ను డబ్బాలలో నిల్వ కోసం తీసుకెళ్లడం పీఈఎస్ఓ నిబంధనలకు విరుద్ధమని, తీవ్రమైన భద్రత ప్రమాదాన్ని కలిగిస్తుందని స్పష్టం చేశారు. ఇంధనాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవడం అగ్ని ప్రమాదాలతో సహా ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీయవచ్చని, ఇది ఇంధనాన్ని నిల్వ చేయడానికి సురక్షితమైన లేదా ఆమోదించబడిన పద్ధతి కాదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు. భయాందోళనకు గురి కాకుండా ఇంధనాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ఫేక్ వార్తలను నమ్మి ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.